మార్నింగ్ షో సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు ఫస్ట్ అంటే ఒక జెన్యూన్ టాక్ మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారు? ఎవరి నుంచి తెలుసుకుంటారు సార్? అంటే ఆడియన్స్ రెస్పాన్స్ నుంచా? లేకపోతే ఎక్కడి నుంచి మీరు అంటే మీరు మీ డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి చెప్తారా? బేసిక్గా ఏమవుతుందంటే ఫస్ట్ నాకు ఇప్పుడు ముందు ఓవర్సీస్లో ఇక్కడ అయిపోకంటే ముందు షోస్ పడతాయి. ఓవర్సీస్ నుంచి నాకు 3-4 కాల్స్ ఉంటాయి ఒరిజినల్గా నాకు జెన్యున్గా చెప్పేవాళ్ళు. సో ఓవర్సీస్ ఆడియన్స్ మైండ్ సెట్ కొంచెం క్లాస్ సైడ్ ఉంటుంది. ఓకే, మెజారిటీ ఆఫ్ ద ఫిలిమ్స్. సో వాళ్ళ తర్వాత నేను ప్రసాద్ ఐమాక్స్కి వెళ్ళి మీరు కూడా కంపల్సరీ అక్కడ మెట్ల దగ్గర డోర్ దగ్గర నిలబడి నేను ఆడియన్స్ని అబ్జర్వ్ చేస్తాను. రియాక్షన్స్ అబ్జర్వ్ చేస్తాను. ఎందుకు అబ్జర్వ్ చేస్తాను? నేను ఆల్రెడీ సినిమా చూసేసి ఉంటాను. నేను ఎక్కడెక్కడైతే వర్క్ అవుతుందా, ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతుందా, కనెక్ట్ అవుతుందా లేదా తెలిసిపోద్ది. సో ఆ అనాలిసిస్తోనే నాకు అర్థమైపోద్ది. ఓకే, వర్క్ అవుతుంది, వర్క్ అవ్వట్లేదు. వర్క్ అయిందనుకో బయటికి రాగానే సార్ సినిమా సూపర్ అంటారు. మనతో మాట్లాడకుండా వెళ్ళిపోతారంటే వర్కౌట్ అవ్వట్లేదు అని సింపుల్ ఫార్ములా. సార్ మామూలు ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ చాలా సంవత్సరాల తర్వాత అంటే ఒక ఆర్టిస్ట్కి కానీ టెక్నీషియన్ కానీ ఒక అవార్డు అనేది చాలా ప్రోత్సాహకం. డెఫినెట్గా వాళ్ళు ఎనర్జీ నింపుతుంది. చాలా సంవత్సరాల నుంచి అది లేని ఒక అవార్డుని ఒక కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఒక బాధ్యతలు తీసుకొని ఈ అవార్డు ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేశారు. చాలా మంచి అప్లాజ్ వచ్చింది. చాలా అంటే ఒక ఒక కార్పొరేట్ స్థాయిలో ఒక గవర్నమెంట్ అవార్డ్స్ ఫంక్షన్ జరగటం అనేది. కానీ కొన్ని విమర్శలు కూడా వచ్చేసారు. అంటే ఇలాంటిది ఒక పెద్ద జరిగినప్పుడు డెఫినెట్గా అంటే నిజంగా ఇదేంటంటే గవర్నమెంట్ ప్రభుత్వ అవార్డుల ఫంక్షన్ కాబట్టి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. వీటి వల్ల కొన్ని విమర్శలు కూడా వచ్చేసారు. వీటి పట్ల మీ స్పందన ఏంటి సార్? అంటే ఏంటి అసలు మీరు అలాంటిది ఎలా స్వీకరించారు? ఇప్పుడు ఫస్ట్ బేసిక్గా నా సిస్టమ్ ఏంటంటే 51% గుడ్, 49% నెగిటివ్. బట్ దీనికి 80% పాజిటివ్ ఉంది. నేను ఇక్కడే ఫిక్స్ కాబట్టి 80% ఉన్నప్పుడు నేను ఎక్స్ట్రాడినరీ సక్సెస్. అంతే 100%. 51% పాజిటివ్ ఉంటే చాలు. ఎందుకంటే ఈరోజు మన ఇంట్లోనే ఒక ఫంక్షన్ చేస్తాం, మన చుట్టాలందరినీ పిలుస్తాం. అందరు సాటిస్ఫై అవుతారా? అవ్వరు. ఇంపాసిబుల్. ఎవరు ఏదో వంక పెట్టేసి వెళ్తారు. మనం ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు చూపిస్తాం, అరే ఈ బెడ్రూమ్లో ఇది పెట్టకుండా ఉంటే బాగుండు. అలాగ అవసరం లేదు. అది బెడ్రూమ్లో ఉండేది నేను, మనకేం కావాలో నాకు తెలుసు. కానీ విమర్శ ఏదో ఒకటి విమర్శ లేనిది నువ్వు ఏది చేయలేవు సొసైటీలో. ఓకే, విమర్శ లేకుండా ఏది జరగదు. సో అప్పుడు నేను ఫిక్స్. ఓకే, మనం ఒక పని చేస్తున్నామంటే 51% దీని మీద పాజిటివ్ ఉంటే నేను సక్సెస్. ఓకే, 49% పాజిటివ్ ఉందంటే నేను ఫెయిల్. 50-50 ఉంటే నేను సేఫ్. 2% డిఫరెన్స్ అంతే దానికి దీనికి. అంతే 50-50 ఉంటే ఓకే సేఫ్. ఓకే, ఈ ఫార్ములా దాంట్లో ఇప్పుడు 80% వచ్చినప్పుడు అది ఎక్స్ట్రాడినరీ సక్సెస్. విమర్శ లేకుంటే ఎలా ఉంటుంది? విమర్శ ఉండాల్సిందే. ఇప్పుడు సినిమా ఇప్పుడు ఇంతమంది ఇన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, ఇంతమంది ఉన్నారు. అవార్డు వచ్చిన వాళ్ళు ఒకలాగా ఉంటారు, అవార్డు రాని వాళ్ళు ఒకలాగా ఉంటారు. అవార్డు రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక స్టోన్ పడుతూనే ఉంటుంది. అది కామన్. అండ్ ఆఫ్టర్ 14 years అవార్డు జరిగినప్పుడు విమర్శ లేకుంటే ఎలా ఉంటుంది? ఎప్పుడు లేని విధంగా ఒక ఈవెంట్ చేసాం, అవార్డు ఫంక్షన్ చేసాం గవర్నమెంట్ది. ఇవాళ ఆల్ ఇండియాలో నాకు తెలిసి ఎప్పుడు ఇలాంటిది ఒక గవర్నమెంట్ ఈవెంట్ చేసాం. వావ్ అన్నారుగా, సూపర్, అందరూ చాలా బాగుంది అన్నారు. సో అయిపోయింది. కానీ అంటే అవార్డ్స్ ఫంక్షన్ ముగిసిన తర్వాత కూడా మీరు అదే అందరూ రావాలి అవార్డ్ ఫంక్షన్, కానీ దాన్ని కూడా కొంచెం వక్రీకరించి వెళ్ళిపోయింది. అంటే నా ఉద్దేశం నాట్ ఓన్లీ అవార్డ్ ఫంక్షన్, ఆ రోజు అవార్డ్స్ స్వీకరించడానికి ఒకటి ప్రభుత్వాలు పిలిచినప్పుడు రావాలి. అంటే అదే రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారిది 4 o'clock అపాయింట్మెంట్ ఉంటే ఇండస్ట్రీకి షూటింగ్లలో ఉండి చాలామంది రావట్లేదంటే క్యాన్సిల్ చేశారనే న్యూస్ బయటకి ఇచ్చారు. ఓకే, సో ఇది అవార్డుకి 14 సంవత్సరాల తర్వాత తెలంగాణ గవర్నమెంట్లో అవార్డు ఫంక్షన్ జరిగితే చాలామంది కారణాలు ఏదైనా కావచ్చు. 2024కు అందరు వచ్చారు. సో 2024 ఈజ్ ఇంపార్టెంట్. 2024 ఎవ్వరు మిస్ అవ్వకుండా అందరు వచ్చారు. ఎక్సెప్ట్ తుల్కర్ గారు ఒకరు, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు ఎక్స్పైర్ అవుతే ఆయన రాలేనన్నట్టు ముందు కమ్యూనికేట్ చేశారు. అందరు వచ్చారు. అంతకుముందు 10 yearsలలో ఆన్ అండ్ ఆఫ్ ఉంది. పోతే అది నేను స్వీకరించాలి. ఆ 10 yearsది ఇస్ ఎ బోనస్. ఆ 10 సంవత్సరాల అవార్డ్స్ ఇచ్చిన జస్ట్ ఈజ్ అ బోనస్. తెలంగాణ ఫామ్ అయిన తర్వాత గ్యాప్ రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒకసారి డిస్కషన్లో ఒక సినిమాకు ఎవ్రీ ఇయర్ ఒక సినిమా అవార్డు అనుకో, లేదు 3 సినిమాలని జ్యూరీ ఏది చేయమంటే అది చేస్తాం. ఇట్స్ అ క్లీన్ జ్యూరీ.
పోతే దాంట్లో కొన్ని విమర్శలు, అరే ఈ సినిమా కాదు అలా వచ్చింటే వాళ్ళు 100 లెక్కలేసుకునే చేస్తారు జ్యూరీ. అవును. ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వకూడదు వాళ్ళకు దాంట్లో ఉంటారు. సీఎం గారు కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఎఫ్డీస్ నుంచి నేను చైర్మన్గా కానీ ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు. జ్యూరీ ఏది ఫైనల్ చేస్తే అది ఇచ్చాం. సో 2024కు 100% అటెండెన్స్ ఉంది. సో సక్సెస్. సో ఏపీ విజిట్ కూడా చాలామంది షూటింగ్ ఉందని క్యాన్సిల్ చేస్తే నాకు అది ఎందుకో అంటే కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు 1 ఇయర్ అయింది ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అయ్యి, ఇండస్ట్రీ నుంచి చంద్రబాబు గారిని సీఎం గారిని ఎవరు కలవలేదు అని వాళ్ళ ఆఫీస్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చినప్పుడు, సీఎం గారు అపాయింట్మెంట్ ఇచ్చి పిలిచినప్పుడు అన్ని పనులు మనం వదిలేసుకొని వెళ్ళాలి కంపల్సరీ. అలాగే రేపు అక్కడ అవార్డ్స్ ఉంటాయి అవును. అనుకుంటున్నాను. అక్కడ కూడా నంది అవార్డ్స్ పెడతారు. పెట్టినప్పుడు ఇప్పటి నుంచే నంది అవార్డ్స్ అనౌన్స్ అయితే ఈవెంట్ ఎప్పుడు అందరు షూటింగులు క్లోజ్ చేసుకొని వెళ్ళాలి. ఆ ఉద్దేశం నాది. దాన్ని వేరేలా ఇప్పుడు అదే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకలాగా ఉంటే ఎవరు ఎలా అర్థం చేసుకుని అలా రాసేసి ఉంటారు. అదే నేను ఎప్పుడు ఐ డోంట్ కేర్ అంటాను. అంటే అవన్నీ పట్టించుకుంటూ వెళ్తే మనం ముందుకెళ్ళలేము. మనం ఏ పని చేసినా మన మీద ఒక స్టోన్ పడకుంటే అది వరకే కాదు, స్టోన్ పడాల్సిందే. దాంట్లో కొన్ని ఫ్లవర్స్ పడతాయి, కొన్ని స్టోన్స్ పడతాయి. ఫ్లవర్స్ తీసుకున్నప్పుడు స్టోన్స్ కూడా తీసుకోవాలి.